భారతి ఇయాలటి ముచ్చట్లయితే షురు చేద్దాం పాండ్రి ఇగనుల్లా తమన్నా బాటి ఉంది కదా గామె అయితే అచ్చం మిల్క్ బ్యూటీ అనే చెప్పచ్చు గామెని ఇష్టపడనోళ్ళు ఎవ్వరు ఉండరు అయితే గామె మీద వచ్చిన పుకార్లకు ఒక ముచ్చటైతే చెప్పుకొచ్చింది అభిమానులు ఏమనుకున్నా కూడా గవన్నీ మా మంచికే అని చెప్పుకొచ్చింది ఇక గవేంటంటున్నారా అయితే 2020లా ఆమె ఒక జ్యువెలరీ షాపు ఓపెనింగ్ వచ్చినప్పుడు విరాట్ కోహ్లీని కలిసిందంట ఇక అప్పుడు గాయనతో పెళ్ళని మస్తు మంది ప్రచారం చేసిర్రు ఇక ఆ ప్రచారం చేసే వరకు అది నిజమో అబద్ధమో అని కూడా మస్తుగా రూమర్ వచ్చింది అటెన్క మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఉన్నాడు ఆయన కూడా నిజంగా ఎప్పుడో ఎయిర్పోర్ట్ లో కలిసిండంట నుల్లా ఇక కలిసే వరకు ఫోటోలు దిగితే పెట్టుకుంటారు కదా వాళ్ళకు కూడా సోషల్ మీడియాలో ఒక ఫోటో దిగి పెట్టుకోవాలి అభిమానుల కోసం అని అనిపిస్తుంది ఇక అందుకు అది పెట్టేసరికి ఇక ఆయనతో పెళ్ళని మస్తు రూమర్లు వచ్చినాయి ఇక సోషల్ మీడియాలో గిసొంటివన్నీ కామన్ అయినాయి ఇక ఎవ్వొచ్చినా అవి మా మంచికే అనుకుంటారు మరీ విపరీతంగా మించిపోతుందని ఒక మాట అయితే అనిందుల్లా ఇక తమన్నా బాటియా ఏదున్నా గానీ మనతో వంచుకుంటా నెరికే కదా ఇక అది ఆమె చెప్పేదాక ఎవ్వరు నమ్మకాన్రి అబ్బో మహేష్ బాబుని చూస్తే నిజంగా మస్తు ముచ్చటేస్తుందిలా రోజు రోజుకి ఏమన్నా అందం పెరిగిపోతుందా ఆయన నిజంగా ఆయన హెయిరు ఆయన తెల్లగా మంచిగా కనబడుతుండు ఆ లుక్ చూస్తేనైతే ఇక అందరు ఫిదా ఇవ్వాల్సిందే ఎందుకంటే ఎంత వయసు మీద పడ్డా కూడా గాయనకు మాత్రం వయసు అయితే తరుగుతలేదు ఎట్లనుల్లా అని మస్తుగా ఆలోచిస్తున్నా ఆ ఫోటో చూస్తే ఎంతసేపు అదే చూడాలనిపిస్తుంది ఇక మీ గిట్ట కూడా చూడాలనిపిస్తుంది ఎందుకంటే సోషల్ మీడియాలో ఉంది చూడుర్రి అయితే రాజమౌళి సార్ తోని SSMB 29 చేస్తుండు కదా గా సినిమాలో నిజంగా లవర్ బాయ్ లెక్క నటిస్తుండో ఏమో అని అందరు అనుకోవట్టిరు నిజంగా మంచి లుక్ ఉందిలా నిజంగా ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోవచ్చు అనిపిస్తుంది ఇక అయితే నమ్రత మేడంతోనే వచ్చిండంట ఫంక్షన్ లకి ఇక ఫోటో అయితే మస్తు చక్కర్లు కొడుతుంది దునియా అంతా విజయ్ దేవరకొండ అభిమానులందరికీ ఒక శుభవార్త నెలలా అయితే మొగోళ్ళకి శుభవార్తనే గాని ఆడోళ్ళకైతే బాధనే ఎందుకంటే గాయన పెళ్లి చేసుకుంటుండంట అయితే లేడీ ఫ్యాన్స్ అందరు ఉంటారు కదా ఎగాలకు బాధ నేనులా ఎందుకంటే గాయన మస్తుగా ఇష్టపడతారాయే అయితే ఒక ఇంటర్వ్యూలో అడిగిర్రంట ఇప్పుడు హిట్ కొట్టినవు మరి కట్టుకునేది ఎప్పుడు అని ఇక అట్లా అనే వరకు మరో 2 ఏళ్లలో ఆయన పెళ్లి చేసుకుంటా అని చెప్పేసిండంట ఇక ముచ్చట ఎరకయ్యే వరకు ఇక నెట్టింట వైరల్ అవుతుంది ఇక అటెనక రష్మికతోని కొద్ది రోజులు డేటింగో చేస్తురంట కదా ఇక గన్లా ముచ్చట ఎరకయ్యే వరకు ఆమెతోనే పెళ్ళని అందరు అనుకోబట్టిరు మరి ఆమెతోనో ఎవరితోనో ఇక అదృష్టవంతురాలు ఎవరో ఇక వేచి చూడాల్సిందే ఇవి ఇయాల్టి ముచ్చట్లు మళ్ళీ ఇన్ని ముచ్చట్లయితే వాటికొస్తే గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి